శతమానం భవతి. డాక్టర్, ప్రాణాపాయం ఏం లేదు కదా? ఏమీ లేదు, ప్రాణాపాయం ఏమీ లేదు. కానీ దెబ్బలు బలంగా తగిలాయి. కోలుకోవడానికి కొంత టైం పడుతుంది. అయినా యాక్సిడెంట్ ఎలా జరిగింది? మేడం మేడం మేడం, అయ్యో మేడం, ఎంత పని చేశారు మేడం? మీ మామయ్య గారు చెప్తూనే ఉన్నారు, అయినా ఆయన మాట వినిపించుకోలేదు. చూడండి ఎంత పెద్ద దెబ్బ తగిలిందో. నా మనసుకి ఇంతకన్నా పెద్ద దెబ్బ తగిలింది. ఆ గాయం ముందు ఈ గాయం చాలా చిన్నది. ఎన్ని దెబ్బలు తగిలినా నా బాధ చల్లారుతూ నేను అనుకున్నది నెరవేరినప్పుడు నేనేమైపోతే ఏముంది? అయ్యో అలా అనకండి మేడం. పదండి మేడం, హాస్పిటల్కి వెళ్దాం. యాక్సిడెంట్ ఎలా జరిగింది అంటే చెప్పరేంటి? నేను వ్యాన్లో వస్తున్నాను. అటు నుంచి ఈ అమ్మాయి కారులో వేగంగా వస్తుంది. బ్రేకులు ఫెయిల్ అయినట్టున్నాయి. కారు కంట్రోల్ తప్పి వెళ్ళి చెట్టుకు గుద్దేసింది. బాను, ఎన్నాళ్ళ నుంచి నేను కలలు కంటున్నాను. ఈ రోజు నెరవేరబోతుంది. మనిద్దరం ఒకటి కాబోతున్నాం. ఇంకా ఈ జీవితంలో ఆనందమే తప్ప బాధ అనేది ఉండదు. నిన్ను నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను. నా మనసంతా నిండిన నిన్ను నా ఇంటి మహారాణిలా అపురూపంగా చూసుకుంటాను. ఆహా, ఈ స్మెల్ ఎంత బాగుంది. ఈ పరిమళమే మత్తెక్కిచ్చేస్తుంది. బాను, ఎంత అందంగా ఉన్నావు బాను. నిన్నిలా చూస్తుంటే నా మనసు పులకరించిపోతుంది. నువ్వు వచ్చే వరకు క్షణం ఒక యుగంలా గడిచింది. ఇంకా నువ్వు వచ్చావు కదా, ఇప్పుడు గంటలు క్షణాల్లా మారిపోతాయి. ఏంటండి ఏదో ఇప్పుడే పెళ్ళైనట్టు ఏంటా మాటలు? మనకి పెళ్ళి ఎప్పుడు అయింది బాను, కానీ మనిద్దరం ఇప్పటి వరకు దూరంగానే ఉన్నాం. ఇన్నాళ్ళు మన మధ్య ఉన్న దూరం ఈ రోజుతో తొలగిపోతుంది. ఇంకా మన జీవితంలో ప్రతి క్షణం ఆనందంగానే మారిపోతుంది. అవునా? ముందే పాలు తాగండి. ఎంత మాత్రం ఊహలో లేని ఉత్సవాలలో మునిగితేలా జ్ఞాపకాలు ఊపిరాడేదిలా. ఏంటండి ఇది? ఇంతవరకు వచ్చా కూడా సిగ్గేంటి? అది కాదండి. నువ్వు ఇంకేం చెప్పకబాను. ఇంకా నన్ను వేరు చేయకు. అమ్మ ఒప్పుకుంటే నువ్వు నా గదిలోకి వస్తానన్నావు కదా. అమ్మ హారతిచ్చి ఆహ్వానం పలికింది కదా. ఇంకా బిడియం ఎందుకు, భయం ఎందుకు? అబ్బా, ఏంటి ఇదంతా నా ఊహ? అయినా జరగబోయే వాస్తవం ఇదే కదా. కార్తీక్, ఇంకా పడుకోలేదా? లేదమ్మా. అదేంట్రా, ఇప్పటికే చాలా ఆలస్యమైంది కదా. వెళ్ళి పడుకో. పర్వాలేదమ్మా. అరే, నేనేదో ఫంక్షన్కి వెళ్ళమన్నట్టు పర్వాలేదేంట్రా? వెళ్ళి పడుకో. వెళ్ళి పడుకోమంటే ఇదేంట్రా? బామ్మ, ఎక్కడికి? ఇది ఎదురుగా లేదనే వాడలా వెర్రి చూపులు చూస్తున్నాడు. బామ్మ, అదేంటమ్మమ్మా?
వీడు హాల్లో ఉన్నాడు, భానునేమో నువ్వు నీ రూంలోంచి తీసుకొని వస్తున్నావు. నీ కోడలు నీ కొడుకు గదిలోకి వెళ్ళనని పంతం పట్టిందే. ఎందుకు? అదేంటంటే అబ్బా, నువ్వు ఉండవే. ఇలాంటి విషయాల్లో మొహాట పడితే వీడిలాగే హాల్లో తిరగాల్సి వస్తుంది. అసలు ఇక్కడేం జరుగుతుందో నాకేం అర్థం కావడం లేదు. ఏముంది, నువ్వు పిలిస్తేనే గాని ఇంట్లోకి రానంది కదా. అవును, అందుకే కదా హారతిచ్చి మరీ ఇంట్లోకి పిలిచాను. అందుకే కదా భాను మనందరినీ అంత బాగా చూసుకుంటుంది. పగలంతా మమ్మల్ని ఎంత బాగా చూసుకున్నా రాత్రులు నిన్ను బాగా చూసుకోవాలి కదరా. బామ్మ ఏంటా మాటలు? సంసారంలో రహస్యాలుండాలి తప్ప భార్యాభర్తల మధ్య దూరం ఉండకూడదే. చూడు ఊర్మిళ, భానుకి నువ్వు అనుమతిస్తే తప్ప వాడి గదిలోకి వెళ్ళనంటుంది. ఇంతకు మించి నేనేమీ చెప్పలేను. పద. ఒరే, నువ్వు ఉండరా, నేను పాలు తీసుకొస్తాను. ఇదిగో వెళ్ళి ఈ చీర కట్టుకొనిరా. వెళ్ళు వెళ్ళు. రా కూర్చో. కార్తీక్, ఇలారా. అత్తగారిగా నేను చెప్తున్నాను, ఇక మీ జీవితాన్ని పాలు పంచుకోండి. శతమానం భవతి. బాను, మీ అత్తగారు అనుమతి ఇచ్చింది కదా, ఇక ఎలాంటి గ్రహణాలు లేకుండా మీ జీవితాన్ని పంచుకోండి.